తెలంగాణలో ప్రతి వ్యవసాయ భూమిలో సాంప్రదాయంగా పండించినవి అంటే ఒరిస్సాలో ఉందమ్మ కల్చరు, తమిళనాడులో కూడా ఉంది. పంట పండిన తర్వాత లేదా విత్తు నాటే ముందు సూర్యుడికి నమస్కారం చేసుకుని, భూదేవికి నమస్కారం చేసుకుని నాటుతారు. కోసిన తర్వాత మిషన్లు పెట్టి ఇప్పుడు అడ్డగోలుగా పచ్చి ఒళ్ళు కానిపోయింది కదా, యంత్రం ఎలా పెడతారు ఆ నేల? అలా 5-6 టన్నుల నేల విధ్వంసం చేస్తున్నారు. యుద్ధం అన్నమాట. అలా చేయకుండా మనుషులతో కోయించాలి. మనుషులకు డబ్బులు ఇవ్వాలి, మిషన్లకు డబ్బులు ఇవ్వకూడదు. తక్కువలో పని అయిపోతుందని మిషన్లు తెస్తున్నారు. ఆ 4 టన్నులు ఈ వానపాములు చేసిన సహజమైన ప్రక్రియతో మళ్ళీ ఆ భూమిని కంప్రెస్ చేస్తుంది ఆ మిషన్, మళ్ళీ చట్టుబడిపోతుంది. అలా కాకుండా ఆ కోసిన దాన్ని తీసుకొచ్చి అమ్మవారికి పెడతారు. అలా తమిళనాడులో కూడా వెస్ట్ బెంగాల్లో ఊరు మొత్తం కూడా కోసి ఆ తొలి కంకుల్ని తీసుకొచ్చి స్థానికంగా ఉన్న అమ్మవారు కానీ స్వామివారు కానీ అక్కడ నూర్చుతారు. నూర్చి దంచి దాని నుంచి పాయసం తయారు చేస్తారు. అప్పటికప్పుడే తయారు చేసి అమ్మవారికి పెట్టి, సూర్యభగవానుడికి పెట్టి, ఊరందరికి పెట్టి తతి మీదకి వస్తారు. అంటే మీరు మీ దయ వల్ల మేము బతుకుతున్నాం అనేది కృతజ్ఞతాభావం. ఇది ఆంధ్రప్రదేశ్లో ఏ గ్రామంలో లేదు. ఒక 20 ఏళ్ళ క్రితం గుంటూరులో కొంత ఉందంట. గుంటూరు రాయలసీమ అయితే ఉంటుంది, ఆ కల్చర్ కొంచెం అక్కడ ఉంది కాబట్టి. ముఖ్యంగా ఆంధ్రాలో కృష్ణా, గుంటూరు, కృష్ణా గోదావరి జిల్లాలో అయితే కల్చరే లేదు. ఇప్పుడు ఏమో చేపల చెరువులు చేశారు, ఇంకా అలా లేవు. కృతజ్ఞతాభావం ఉండాలి కదండి, మరి అది లేదు. కృష్ణుడితో తిరిగిన ఆవులు గిర్రావులు అంటారా? ఇవన్నీ అవి. మీరు తీసుకొచ్చినప్పుడు ఎన్ని తీసుకొచ్చారు, ఇప్పుడు ఎన్ని వేసారు? ఇప్పుడు నాకు 100 ఆవులు ఉన్నాయండి. కృష్ణాలో ఒక 50-60 ఉంటాయి, ఇక్కడ ఒక 50-60 ఉంటాయి. ఇప్పుడు మిగిలిన రైతులకి ఇచ్చేస్తూ ఉంటాను. కృష్ణా జిల్లాలో ఇక్కడ 2 చోట్ల క్షేత్రం రైతులకి ఇస్తారా? ఎక్స్ట్రా ఉన్నాయి, ఇచ్చేస్తూ ఉంటాను. నేను ఇంత పెట్టుకుని తత్వమే ఇచ్చేస్తాను. గేదెలు ఏం లేవు, మొత్తం అన్నీ ఆవులే. గేది మన కల్చర్లో లేదండి, మధ్యలో వచ్చింది అది. మీరు శాస్త్రాలు చూడండి, కృష్ణుడు వెనక ఏముంది? గోవు ఉందా, గేదె ఉందా కదా? ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది? వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు కదా, పరంపర కదా. మరి గేదె ఎక్కడి నుంచి ఉంది? ఏ దేవుడు అని చూడండి, దేవదేవుడు శివుడి దగ్గర ఏముంది చెప్పండి? ఏముంది? నంది. గో సంతతి నంది కదా. అవును అవును. అంటే ఇంతకన్నా గొప్పది లేదు అని చెప్తాక ఆయన వాహనం కింద పెట్టుకున్నాడు. అది ఎక్కితేనే ఈ ప్రపంచాన్ని చూస్తాడా? లేదు కదా. ఇంతకన్నా గొప్ప ప్రాణి లేదు ఈ భూమి మండలంలో. అందుకని మీరు ఇట్లా కాపాడమని చెప్పడానికి ఆయన నందిగా పెట్టుకున్నాడు. ఇంకోటి, భారతదేశంలో మీరు ఉత్తర భారతదేశం ఎక్కడికైనా వెళ్ళండి, శివాలయంలో ముఖ్యంగా నందీశ్వరుని చూస్తారు కదా. శిల్పులు, కళాకారులు, వీళ్ళకి ప్రాంతీయ అభిమానం ఎక్కువ ఉంటుంది ఎక్కడున్నా సరే. కానీ ప్రామాణికం మన ఒంగోలు తీసుకున్నారు. ఒంగోలుకున్న లక్షణం ఏంటంటే పొట్టి కొమ్ములు ఉంటాయి, ఇంతే. చెవులు ఇలా ఉంటాయి, ఆ చూపు చాలా షార్ప్గా ఉంటుంది అనమాట. అదే తీసుకున్నారు. మరి గుజరాత్లో ఉన్న సోమనాథ్ మందిరంలో అక్కడ వాళ్ళ గిర్రు సంబంధించిన నందిని పెట్టుకోవచ్చు కదా. గిర్రు కొమ్ములలో మీరు చూపిస్తే ఎలా ఉంటాయి. ఏ శిల్పి కూడా మన ఒంగోలునే ప్రామాణికంగా తీసుకున్నారు. ప్రపంచంలో ఇంతకన్నా గొప్ప జంతువు ఇంకోటి లేదు. ఒంగోలు గొప్పతనం ఏంటంటే -2 degreesలో కూడా అది బతుకుద్ది, 65 degreesలో కూడా అది బతుకుద్ది. యజమాని మాట దాటి వెళ్తాం. మీరు గడ్డి పరకు కట్టేసి పెట్టండి, దాన్ని బల ప్రదర్శన చేయదు, అది నిలబడద్దు అక్కడ. అంత క్రమశిక్షణ అది. అది నందీశ్వరుడు పెట్టుకున్నాడు దాన్ని. రైట్. కానీ ఒక మేల్ ఆవు, ఒక ఫీమేల్ ఆవుని, ఒక జంటను పెంచాలంటే ఎంత ఖర్చు అవుతుంది సార్ నెలకి? మనం పొలంలో ఉంటే, పొలంలో నుండి ఇలా పంటలు అన్నీ పండించుకుంటే చాలా తక్కువలో అయిపోద్దమ్మా. అదే నగరంలో ఈ పట్టణాల్లో మనం ఇది చేస్తున్నప్పుడు ఇవన్నీ లాజిస్టిక్, మనకి అన్ని ప్రయాణాల్లో అయ్యే ఖర్చులు, ట్రాన్స్పోర్ట్లు ఇవన్నీ కూడా ఎక్కువైపోతుంది. దీనివల్ల ఒక ఆవుకి నగరాల్లో పెంచినప్పుడు అయితే 8,000-12,000 అవుతుంది. అదే ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి 2-3 వేల రూపాయలు అయిపోతుంది. అందులో మనం ఇన్వాల్వ్ అయ్యామనుకోండి ఇంకా తక్కువ అవుతుంది. ఇప్పుడు మన 2 రాష్ట్రాల్లో యువకులు ఏ రంగాల్లో లేరు.
ఇప్పుడు మేము వంటలు ఈ స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత పంటలు పండిస్తూ నేర్చుకున్నాము. ఈ వంటలు వండేవాళ్ళు ఎవరు లేరని ఇప్పుడు ఒక 8 పెళ్ళిళ్ళు చేసాం. మ్మ్. గో ఆధారంతో పండించిన అన్ని సమస్తం అలాగే పెళ్ళిళ్ళు చేసాం. ఓహో. దీంట్లో హయ్యెస్ట్ 3,500 మంది కూడా పెట్టాం భోజనాలు. ఈ భోజనాలు మామూలుగా వంట వాళ్ళకి ఇస్తే వాళ్ళు వండట్లేదు. మ్మ్. ఎందుకని? ఎసరు వాళ్ళకి ఇది రైట్ రైట్ రైట్. అసలు ఎంత జరిగిపోయిందంటే కంప్లీట్ పాలిష్ బియ్యం నీళ్లు పోయంగానే పెట్టేసేస్తే అయిపోద్ది పని. ఈజీగా పని నేర్చుకుంటున్నారు కానీ తింటే మనిషికి మంచి జరుగుతుందా లేదని ఎవ్వరూ ఆలోచన చేయట్లేదు. మెతికి ఉడికిందో కూడా వెతికి చూసుకుని పెట్టి వార్చేంత ఓపిక ఎవరికి లేదు. లేదు అలా ఈరోజు నడిపిస్తున్నారు. రేపేంటి అది పెద్ద ప్రశ్న. రేపేంటంటే అందుకని ఇప్పుడు మేము పంటలతో పాటు వంటలు నేర్చుకున్నాం అనేది ఏది ఎలా ఉండాలనేది ఇది చెప్తున్నాం. దీనికి కూడా తిరుమల వాళ్ళు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాలి. ఇప్పుడు బ్రాహ్మణ భోజన హోటల్ ఉండేదండి పూర్వం. అవును 40-50 ఏళ్ళ క్రితం. అవును మా చిన్నప్పుడు బ్రాహ్మణ ఇప్పుడు ఉందండి ఎక్కడ ఊర్లో? అవును. లేదు కదా, సిటీలో అసలు ఎక్కడా లేదు. అంటే ఈ ఒక రోడ్డు మీద బిర్యానీ పాయింట్లు, చికెన్ మటన్ తప్ప హోటల్స్ లేవు. శాకాహారం హోటల్స్ లేవు. అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి. మన పులిహార, చక్కెర పొంగలి, దద్దోజనము, గోంగూర పచ్చడి, పులవ చారు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ పెళ్ళిళ్ళలో ఉండట్లేదు. కొంతమంది పెడుతున్నారు. బిర్యానీ మంద కాదు కదా. ఆ బిర్యానీ ఏంటంటే వాళ్ళు ఎడారి దేశం వాళ్ళు, వాళ్ళకి గిన్నెలు లేవు, నీళ్ళు లేవు, అన్నీ ఒక దాంట్లో పోసుకుని వండుకున్నారు వాళ్ళు. మనం దాన్ని ఇన్ని వంటలు వదులుకొని మనం బిర్యానీలు మన పెళ్ళిళ్ళు అయ్యి వచ్చి కూర్చుంది. దారూర్ మండలం ఇది తెలంగాణలో వికారాబాద్ జిల్లా. ఈ మండలంలో వంట వాళ్ళు లేడండి. ఇది మాకు బాధ. కృష్ణా జిల్లాని తీసుకొస్తే ఇక్కడ మీటింగ్ అయితే అబ్బా ఒక ముస్లిం చేస్తాడు ఈ వంటలు. మన ఇంట్లో ధర్మానికి సంబంధించిన వంటలు వాళ్ళు చేస్తున్నారు. అసలు దీన్ని ఒక ప్రొఫెషనల్ కోర్సుగా ఎందుకు చేయకూడదు? మనం మనసా వాచా కర్మణ ఒకటి అనుకుని మంచి జరగాలని భోజనం పెడితే ఆ తరంగాలు ఖచ్చితంగా ఉంటుంది దాంట్లో. డెఫినెట్గా. ఇప్పుడు మాది భోజనాలు ఎందుకు పెడుతున్నామంటే ఇది తిని సిటీలో ఉన్న వాళ్ళందరూ మా దగ్గర భోజనం చేయడానికి కొంతమంది వస్తున్నారు. అక్కడ బోర్లు రాసి పెడుతున్నాం. అయ్యా మీకు పొలాలు ఉంటే మీ ఊర్లో ఇలా పండించుకోండి, మీరు పండించకపోతే ఆ జిల్లాలో రైతుల నెంబర్లు ఇస్తాం. రోజు వచ్చి తినటం వల్ల మేమైతే ఆనందంగా లేము. మీరు ఎప్పుడైతే వ్యవసాయం చేశారో అది మాకు ఆనందం. అది నిర్వీర్యం చేసి భూముల్ని నగరానికి వచ్చేసేసి డబ్బు సంపాదిస్తున్నారు. మరి ఆరోగ్యం ఎవరు సంపాదిస్తారు? ఆరోగ్యం సంపాదించుకోవాలి కదా. అది రాసి పెడుతున్నాం ఒకళ్ళైనా మారతారని. ఇది నిరంతరం చైతన్యం కలిగించే దిశ వైపు మనం ఆలోచించకపోతే నెక్స్ట్ జనరేషన్ కష్టం. ఈ భూమి మీద బరువులు ఎత్తే మనుషులు లేరు. 2 రాష్ట్రాల్లో యువకులు లేరండి. ఇటుక రంగం, ఇటుక తయారు చేస్తారు కదా, రైస్ మిల్ రంగం, తర్వాత పాడి పరిశ్రమ, డైరీలు పెట్టుకునేవాళ్ళు, వీళ్ళందరూ కూడా బెంగాలీ వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు, బీహార్ వాళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు. భారతదేశాన్ని నడిపించేది ఈ 4 రాష్ట్రాలే. ఈ 4 రాష్ట్రాల యువకులు వాళ్ళ రాష్ట్రాలకు వెళ్ళిపోతే మన వాళ్ళు దేనికి పనికిరారు. ఎక్కడికి వెళ్తున్నారో తెలియట్లేదు యువకులంతా. అందరూ ఐటీ అయితే ఉంటారు కదమ్మా. ఒక్క రంగంలో మేము ఎక్స్పర్ట్స్ అని చెప్తా క్లియర్ వాళ్ళ. అది తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ఉంది. అది ఏ పనిలోనూ నిష్ఠాతులు లేరు. అందుకని భోజనం పెడతామనే కల్చర్ తీసుకొస్తే బాగుంటుంది అనేది. దీన్ని ఉపాధి కిందగా పెట్టుకుంటే మేము పాలమూరులో ఒక పెళ్లి చేసాము కరెక్ట్గా డిసెంబర్లోనే 1 year బ్యాక్. ఆయన బయట ఈ భోజనం చేయడానికి 2,500 మందికి 9 లక్షలు కొటేషన్ ఇచ్చాడంట. బయట కెమికల్ ఫార్మర్ అవన్నీ బయట వస్తువులే. మేము ఏం చేసాము, ఆ జిల్లాలో పాలమూరులో ఏ రైతులు ఉన్నారో ఆ రైతు నెంబర్లో ఆయనకి ఇచ్చాం. వంట వాడిని మేము పంపించాం. ఆయన సాయంత్రం కల్లా లెక్క కట్టాడు. రైతుల దగ్గర కొన్నది ఎంత, వంట వాళ్ళకి ఇచ్చిందంత. 3 లక్షలు సేవ్ అయింది ఆయనకి. ఆయన వచ్చి మాకు చెప్పాడు. డబ్బులు మిగిలినాయి, రైతులకి సంతోషమైంది, తిన్నవాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఇంకో మంచి పని చేశాడు. ఆ పెళ్ళిళ్ళలో ఒక 25 మంది రైతులు నేను నెంబర్లు ఇస్తే వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ వస్తువులన్నీ ప్రదర్శన పెట్టించాం పెళ్ళిలో. సో నైస్. తిన్న వాళ్ళందరూ కొనుక్కున్నారు. వాళ్ళు అడ్రస్లు
ఫోన్ నెంబర్లు పంచుకున్నారు. ఉంటారు. దీనివల్ల నెక్స్ట్ కంటిన్యూ అయిపోయింది వాళ్ళకి.